మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో, నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ, నాకు అర్థమైపోయింది. మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో, ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే. పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి. ఈడేదో బుట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చేయి. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా. ఏమిటండి సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు? చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతిగాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది పంతులు? భరించలేకపోతున్నాను, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. ముచ్చపు చెప్పు జమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలగలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యే పంతులు నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించారు. ఆలోచించావా? అయితే మేడం, మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడుము మీద కొంచెం చెయ్యి వేసుకుని. నో ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడుము మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ, యు ఆర్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా, అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే, మీ నడుము ఉడుగులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి.
మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుము బట్టి చెప్పచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం, ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం, మీకు పెళ్లి గట్రా అయిందా? నోనో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు ఏంటది? పెళ్లి. ఓ పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాపరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడే చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. వామ్మో, వాయో 50-50.